ఓకే. సో టుడే ఈ క్లాస్‌లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటనంటే సి షార్ప్ ఆర్కిటెక్చర్. సో ఆర్కిటెక్చర్ అనేది ఏంటి అనంటే మనం ఒక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇంటర్నల్‌గా అది ఎలా రియాక్ట్ అవుతుంది మన ప్రోగ్రామ్ అనే దాన్ని మనం ఆర్కిటెక్చర్ అని అంటాం. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సోర్స్ కోడ్ అనేది ఫస్ట్ కాంపోనెంట్ ఆర్కిటెక్చర్‌లో. అండ్ సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి ఐఎల్ అని అంటాం. ఓకేనా? సో ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మనకి దీన్ని ఎంఎస్ఐఎల్ అని అంటాం. పర్టికులర్ గా నేను .NET C# గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఎంఎస్ఐఎల్ అన్నాను. ఎంఎస్ఐఎల్ అంటే ఏంటి అని అంటే మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. ఓకేనా? సో ఎంఎస్ఐఎల్ అంటే ఏంటి? మైక్రోసాఫ్ట్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని అంటే మిషన్ కోడ్. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మిషన్ కోడ్. సో ఫస్ట్ మనకి ఏంటి అని అంటే సోర్స్ కోడ్ తర్వాత ఇంటర్మీడియట్ లాంగ్వేజ్, ఇంటర్మీడియట్ తర్వాత మిషన్ కోడ్. సో ఈ 3 కూడా ఆర్కిటెక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్. సో ఈ సోర్స్ కోడ్ ఏంటి అని అంటే ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద. ఫస్ట్ థింగ్ ఏంటంటే సోర్స్ కోడ్. దీని డెఫినేషన్ ఏంటి అని అంటే మ్యూట్ చేయండి ఒకసారి. యా. సో డెఫినేషన్ వచ్చేసరికి source code is a code source code is a code which is written by a programmer. Which is written by a programmer in human readable language. సో సోర్స్ కోడ్ అంటే ఏంటి? ఇది ప్రోగ్రామర్ రాసిన కోడ్, అది కూడా హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ లో. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇది ప్లెయిన్ ఇంగ్లీష్ టెక్స్ట్ అని చెప్పొచ్చు. ఓకే. యాక్చువల్లీ హ్యూమన్ కి వచ్చే లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఈ లాంగ్వేజెస్. బట్ సిస్టమ్ కి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజ్ రావు. వాటికి వచ్చింది ఏంటి? కోడ్ లాంగ్వేజ్. సో బట్ యాజ్ ఏ ప్రోగ్రామర్ మనం ఇంగ్లీష్ లోనే కోడ్ రాస్తాం వాటికి అర్థమయ్యే సింటాక్సెస్ లో. అండ్ ఇక్కడ మీరు ఇంకొక పార్ట్ చెప్పాలి. మనం రాసిన సోర్స్ కోడ్ ని ఏం చేయాలని అంటే కంపైల్ చేయాలి. సో మనం రాసిన సోర్స్ కోడ్ ని మనం ఏం చేయాలి? కంపైల్ చేయాలి. ఈ కంపైల్ ఏంటి అంటే ఎవరు చేస్తారనంటే కంపైల్ బై యూజింగ్ C# కంపైలర్. సో ఈ కంపైలర్ అనేవి ఏంటి అని అంటే ఆప్టిమైజర్స్ అన్నట్టు. ఓకేనా? అబ్జర్వ్ చేయండి. కంపైలర్. సో కంపైలర్ ఏంటి అని అంటే C# కంపైలర్ ఈస్ C# compiler is a software which is converts source code to intermediate language. ఓకేనా? అండ్ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ మీన్స్ నథింగ్ బట్ బైట్ కోడ్ కంటైన్ అయి ఉంటుంది దీంట్లో. అండ్ నెక్స్ట్ ఐఎల్. సో ఐఎల్ అంటే ఏంటనన్నాం? ఇంటర్మీడియట్ లాంగ్వేజ్. సో ఈ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ఏంటి అని అంటే 1 సెకండ్ అలైన్మెంట్ చేస్తాను. ఓకే. సో ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని అంటే
It is a language. It is a language contains byte code. Contains byte code, which is ఓకే. సో ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ కంటైన్ బైట్ కోడ్. సో ఈ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనేది ఏ కోడ్ ని కంటైన్ అయి ఉంటుంది? హలో హలో సార్. ఏ లాంగ్వేజ్ ఏ కోడ్ ని కంటైన్ అయి ఉంటుంది ఇది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనేది? బైట్ కోడ్. బైట్ కోడ్. ఓకే ఫైన్. మ్యూట్ చేయండి. అండ్ ఇట్ ఈస్ ఎ లాంగ్వేజ్ కంటైన్స్ బైట్ కోడ్ విచ్ క్యాన్ ఎగ్జిక్యూట్ ఇన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే. అండ్ ఇంకోటి ఏం చెప్పొచ్చానంటే ఇట్ ఈస్ ఏ CPU independent. It is a CPU అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. CPU ఇండిపెండెంట్ అంటే CPU తో అవసరం లేదు దీనికి. అండ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ క్యాన్ బి efficiently converted to the native code. నేటివ్ కోడ్ ని ఇంకొక నేమ్ కూడా చెప్పొచ్చు, మెషిన్ కోడ్. ఓకే. సో మనకి ఏంటంటే సిపియు ద్వారా మనకి ఏం చేస్తామంటే నేటివ్ కోడ్ లకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సిపియు తో సంబంధం లేకుండానే ఈ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనేది నేటివ్ ఆర్ మెషిన్ కోడ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ లో వైల్ కన్వర్టింగ్ ద IL to native JIT means just in time compiler టేక్స్ ప్లేస్. ఓకేనా? సో ఈ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ నుంచి నేటివ్ కోడ్ వర్క్ అయ్యేటప్పుడు. ఓకే. సో ఫైన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ ని మనకి ఎగ్జిక్యూట్ చేయాలి సిస్టమ్స్ లో అంటే మనకి ఇక్కడ అవసరమైనది ఏంటి అని అంటే CLR అని అంటాం. CLR అనేది ఒక ఇంటర్ప్రిటర్ సాఫ్ట్వేర్. దీని అబ్రివేషన్ వచ్చేసరికి కామన్ లాంగ్వేజ్ రన్ టైం. దీన్ని ఏమంటాం మనం? కామన్ లాంగ్వేజ్ రన్ టైం అని అంటాం. ఓకే. మరి CLR అంటే ఏంటి? CLR మీన్స్ అబ్రివేషన్ వచ్చేసరికి కామన్ లాంగ్వేజ్ రన్ టైం. ఓకే. ఈ కామన్ లాంగ్వేజ్ రన్ టైం ఏంటి అని అంటే సో జస్ట్ దీని అబ్రివేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ ద .NET framework. It is the main component of the .NET framework. అండ్ నెక్స్ట్ ఇదే దాంట్లో ఇంకొక పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే it is a runtime environment. And which is responsible for the execution of C#. అండ్ స్టార్టింగ్ లో చెప్పినాం మనం .NET అనేది 30+ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ CLR అనేది ఎలా వర్క్ అవుతుంది అని అంటే
పర్టికులర్ గా సి షార్ప్ లో అయితే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ గా ఇది వర్క్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఏం చెప్పొచ్చానంటే అదర్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ ఇన్ ద డాట్ నెట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో ఒక్క సి షార్ప్ లోనే కాదు, ఈ సిఎల్ఆర్ అనేది ప్రతి ఒక్కసారి కూడా డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ లో వాడే ప్రతి ఒక్క లాంగ్వేజ్ కూడా ఈ సిఎల్ఆర్ అనేది మనకు వర్క్ అవుతుందని అర్థం. ఓకే, క్లియర్ కదా? సో జస్ట్ మనం నెక్స్ట్ మనం ఇక్కడ ఇంకొకటి ఇన్వాల్వ్ చేసినాం. దేని సహాయంతో ఇది యూజ్ చేసుకుంటుందని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ జేఐటి అని అన్నాం. జేఐటి అని ఎందుకంటా ఉన్నానంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ సి షార్ప్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం. ఆ టాపిక్ లో మనం ఏమనుకున్నాం అంటే సి షార్ప్ అనేది హై పర్ఫార్మెన్స్ లాంగ్వేజ్ అని అనుకున్నాం. అంటే ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా ఉంటుంది. అలా ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గా అవ్వడానికి కారణం ఏంటి అని అంటే ఈ జేఐటి అంటే ఎవరు? జస్ట్ ఇన్ టైం కంపైలర్. ఓకే, నౌ నెక్స్ట్ సైడ్ రైడింగ్ ఏంటి అని అంటే జేఐటి. సో జేఐటి అబ్రివేషన్ ఏంటి? జస్ట్ ఇన్ టైం కంపైలర్. జస్ట్ ఇన్ టైం కంపైలర్. ఓకే, జస్ట్ ఇన్ టైం కంపైలర్ ఇది ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ IL code into executable or మిషన్ కోడ్. ఎగ్జిక్యూషన్ కి సహాయపడేది సిఎల్ఆర్ అయితే మనకి మిషన్ కోడ్ ని ఎగ్జిక్యూట్ అయ్యేలా అండ్ కన్వర్టింగ్ అయ్యేలా చేసేది ఏంటి? IL నుంచి మిషన్ కోడ్ గా కన్వర్ట్ అయ్యేలా చేసేది జేఐటి. సిఎల్ఆర్ ఏం చేస్తుందంటే రన్ కావడానికి ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆఫ్టర్ ఫైనల్ గా మనకు ఉన్నది ఏంటంటే మిషన్ కోడ్. సో ఈ మిషన్ కోడ్ ని మనం ఏమంటాం అన్నాం? నేటివ్ కోడ్ అని అంటాం, ఆర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అని అంటాం. ఓకే, సో నౌ ఫైనల్ కాంపోనెంట్ ఏముంది ఆర్కిటెక్చర్ లో? మిషన్ కోడ్. సో మరి ఈ మిషన్ కోడ్ అంటే ఏంటి అని అంటే అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నేటివ్ ఆర్ బైనరీ ఆర్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. సో మిషన్ కోడ్ ని మనం ఏమంటాం అని అంటే నేటివ్ కోడ్ అని అంటాం, బైనరీ కోడ్ అని అంటాం, ఎగ్జిక్యూటబుల్ కోడ్ అని కూడా అని అంటాం. అండ్ ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏంటి అని అంటే సెకండ్ పాయింట్ లో చూడండి. ఇట్ ఈస్ the mission understandable code which can be executed by a mission. మిషన్ ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఈ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఏం చేస్తుంది అని అంటే మనకి మిషన్ కి అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే విధంగా చేసి మనకు అవుట్పుట్స్ అనేది ఇస్తుంది. అండ్ జనరల్ గా ఈ మిషన్ కోడ్ అనేది ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ కి వస్తే మిషన్ కోడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్. సో మిషన్ కోడ్ అనేది ఎలా ఉంటుంది? జీరోస్ ఇంకా వన్స్ తో ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఒక్కొక్క కాంపోనెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింపుల్ గా చెప్పాలంటే ఒక సి షార్ప్ కోడ్ ని మనం జనరల్ ఇంగ్లీష్ లో రాస్తాం కదా, రాసిన దాన్ని .cs అనే ఎక్స్టెన్షన్ తో సేవ్ చేస్తాం. ఏం చేస్తాం? మనం ఒక ప్రోగ్రామ్ రాసి దాన్ని .cs అని చెప్పి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన దాన్ని సి షార్ప్ కంపైలర్ సాయంతో కంపైల్ చేస్తే అది ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ గా మారి రిటర్న్ మనకి .exe ఫైల్ ఇస్తుంది. ఓకేనా? ఒకసారి చూడండి మనం రాసే కోడ్ ఎలా ఉంటుంది.
జనరల్ ఇంగ్లీష్ లో ఉంటుంది. అండ్ దాన్ని ఎలా సేవ్ చేస్తాం? డాట్ సేవ్ సిఎస్ తో సేవ్ చేస్తాం. డాట్ సిఎస్ అంటే సి షార్ప్ కోడ్ ఫైల్ అని. అండ్ దీన్ని సి షార్ప్ కంపైలర్ సహాయంతో కంపైల్ చేసి దాన్ని అది కంపైల్ చేసిన తర్వాత మనకి రిటర్న్ ఇచ్చే ఫైల్ ఏంటి అని అంటే .exe ఫైల్. అండ్ దాని తర్వాత ఈ .exe ఫైల్ ని సిఎల్ఆర్ ఎగ్జిక్యూటబుల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేసి జేఐటి కంపైలర్ తో కన్వర్ట్ చేస్తుంది. దేనిగా కన్వర్ట్ చేస్తుంది? మిషన్ కోడ్ గా. ఈ మిషన్ కోడ్ ఏం చేస్తుంది అంటే మనకి డాట్ ఆబ్జెక్ట్ కోడ్ గా మారి మనకి ఏం చేస్తుంది అని అంటే అవుట్పుట్స్ ఇస్తుంది. ఓకేనా? సో ఈ మిషన్ కోడ్ ఏం చేస్తుంది? డాట్ ఆబ్జెక్ట్ కోడ్ గా మారి అవుట్పుట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? క్లియర్ కదా? సో ఇది మనకి C# ఆర్కిటెక్చర్. ఫైనల్ గా నేను చెప్పొచ్చే ఏంటి, మనం రాసే కోడ్ .cs అని సేవ్ చేసి C# కంపైలర్ తో కంపైల్ చేస్తే అది నేను సిఎస్ ఫైల్ ని తీసుకొని రిటర్న్ నాకు .exe ఫైల్ ని వెనక్కి ఇచ్చి అండ్ దీన్ని సిఎల్ఆర్ సహాయంతో ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసుకొని జేఐటి సహాయంతో మిషన్ కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ అయిన మిషన్ కోడ్ నాకు ఏం చేస్తుంది అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కి అర్థమయ్యే విధంగా నాకు అవుట్పుట్స్ అనేది ఇస్తుంది. ఓకేనా? సో ఇది C# ఆర్కిటెక్చర్ ప్రాసెస్.